డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ సెలబ్రిటీ కోచ్, ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, లా ఆఫ్ అట్రాక్షన్లో సంథింగ్ ఏదన్నా పవర్ఫుల్ టెక్నిక్, అంటే పెద్ద పెద్ద కోరికలు ఉన్న వాళ్ళు ఉంటారు. సంథింగ్ సెలబ్రిటీస్ అవ్వాలని, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలని, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద కోరికలు, ఎక్స్పెన్సివ్ కార్స్ కొనుక్కోవాలని, ఇలాంటి ఇంకా చాలా రకాలు. ఇలాంటి పెద్ద పెద్ద కోరికల్ని నెరవేర్చుకోవడానికి సంథింగ్ ఏదన్నా పవర్ఫుల్ పద్ధతి ఏమైనా ఉందా లా ఆఫ్ అట్రాక్షన్లో? ఉంది సంజయ్ గారు. ఏంటంటే దానికి పవర్ఫుల్ టెక్నిక్ వచ్చేసి విజన్ బోర్డ్. ఓకే. విజన్ బోర్డ్ అంటే మన కోరికలకు సంబంధించినటువంటి ఒక బోర్డ్ తయారు చేసుకోవటం. ఓకే. దానికి సంబంధించి అన్ని పిక్చర్స్ కలెక్ట్ చేసుకుని, ఒక విల్లా కావాలి, ఆ విల్లా మనం బయట నుంచి వస్తాం, కన్స్ట్రక్షన్ చేసి ఉంటాయి కొన్ని వాళ్ళు, ఓ ఫోటో తీసుకోవచ్చు. ఓకే. ఓ ఫోటో తీసుకుని దాన్ని మనం చక్కగా కలర్ ఫోటో తీసుకుని మన విజన్ బోర్డ్ అనేది మనం ఆల్రెడీ పేపర్స్ గుచ్చుతాం కదా, గుచ్చేలాగా లోపల ఆ పిన్ వెళ్ళేలాగా ఉంటుంది. ఆ బోర్డు బయట దొరుకుతూ ఉంటాయి. ఓకే. లేదు వాళ్ళు కొనలేని వాళ్ళు ధర్మకోల్ని కట్ చేసి దానికి కూడా పెట్టుకోవచ్చు ఓకే. ఈజీగా. అంటే అది ఎలా పెట్టుకోవాలంటే, ఇలా ఈ కోరికను ఆల్రెడీ నెరవేర్చుకున్న వాళ్ళు జాన్ అస్సారస్ అని చెప్పి ఉన్నారు అంకితం. ఓకే. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రయోగాత్మకంగా నిరూపితమైనప్పుడు ఆయన అమెరికాలో తన ఆఫీస్ చైర్కి ఎదురుగా ఓ బోర్డు తయారు చేసుకుని దాంట్లో ఒక హౌస్ని ఫోటో పెట్టుకున్నారు, కలర్ ఫోటో. తర్వాత తన ఆఫీస్ ఎలా ఉండాలో దాన్ని కూడా పెట్టుకున్నారు. అట్లాగే ఆ గార్డెన్ ఎలా ఉండాలి, తన కారు ఎలా ఉండాలి, ఇలాంటి కోరికలన్నీ అందులో పిన్ చేసి పెట్టుకున్నారు. అంటే ఎన్నైనా పెట్టుకోవచ్చు సార్? పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఓకే. పెద్ద బోర్డు అంటూ ఉంటే మనం 10 అయినా పెట్టుకోవచ్చు. అయితే దేనికి దానికే విడిగా చేయాలి మనం. ఓకే సార్. కోరిక దేనికి దానికి అన్ని కలిపేయకుండా గ్యాప్ ఇచ్చి చేసుకోవాలి. ఓకే. దేని పిక్ దాన్ని, ఏ కోరిక పిక్ ఆ కోరిక పెట్టుకోవాలి. కలర్ ఫొటోస్ పెట్టుకోవాలి. ఓకే. డబ్బు కావాలి, ఆ డబ్బు ఫోటో ఇమేజ్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకే. సో ఆయన ఏం చేశారంటే, ఆ స్టార్టింగ్ నార్మల్ బిజినెస్ చేసేవాళ్ళు, తక్కువ స్థాయి బిజినెస్. ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ జోసెఫ్ మార్బీ గారు నేర్చుకున్నారు ఇంటర్నేషనల్గా, ఆ తర్వాత ఆ విజన్ బోర్డు గురించి తెలుసుకున్నారు ఆయన. ఓకే. ఆ విజన్ బోర్డుని చాలా ఇష్టంగా తయారు చేయించుకొని, ఆ పిన్నులన్నీ బాక్స్ అంతా తెచ్చుకొని, ఆ ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసుకుని, ఆ గోడకి దాన్ని ఫిట్ చేసి పెట్టుకొని, చాలా ఇష్టంగా ఆ యొక్క ఇంటి ఫోటో పెట్టుకున్నారు. ఫస్ట్ పిన్ చేసి పెట్టుకున్నారు. అంటే తను కూర్చుంటే తనకి ఎదురుగా కనిపించాలి. అలా పెట్టుకున్న తర్వాత ఆ కలర్ ఫోటో ఫస్ట్ హౌస్, తర్వాత కారు, ఫోర్డ్ కార్. ఫోర్డ్ కార్ అంటే ఇష్టం అనమాట. ఆ ఫోర్డ్ ఎస్యూవి కార్, అది దాదాపు 60 లక్షలు. సో అదే టాప్ అప్పట్లో. అది పెట్టుకున్నారు కలర్, రెడ్ కారు. ఆ తర్వాత తన యొక్క బైక్, ఇంకా చిల్లర చిన్న చిన్న కోరికలు కూడా 10 పెట్టుకున్నారు ఆయన. దాన్ని నిరంతరం ఆఫీస్కి రాగానే, ఆఫీస్ ఈవినింగ్ క్లోజ్ అయ్యేంత వరకు ఒక 30 సెకండ్కి ఒకసారి దాన్ని చూస్తూ ఉండేవాడు. అందులో ఉన్నట్టు, ఓకే, ఆ బైక్ తోలుతున్నట్టు, ఆ కారులో వెళ్తున్నట్టు, అలా తన కోరికలన్నీ కూడా ఇమాజినేషన్ చేసుకుంటూ, ఈ పని చేసుకుంటూ కూడా దాన్ని ఎక్కువ సార్లు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేవాడు. ఓకే సార్, ఈ విజన్ బోర్డ్ని ఆఫీస్ స్పేస్లో పెట్టుకోవాలంటారా, సంథింగ్ ఎక్కడ అంటారు? తన సొంత ఆఫీస్ అనుకోండి, తన ఎదురుగా పెట్టుకోవచ్చు బోర్డు తయారు చేసి, తన క్యాబిన్కి ఆపోజిట్, అంటే చూస్తే కనిపించాలి. ఓకే. లేదు ఇంట్లో బెడ్రూమ్ ఆపోజిట్, ఆ బెడ్ తిన్నంగా ఇట్లా పడుకుని ఉంటే దిండ్లు ఇటు సైడ్ వేసి ఉంటాయి కదా, ఎటు సైడ్ దిండు వేస్తారో ఆ ఆపోజిట్లో ఆ బోర్డు పెట్టుకోవచ్చు. కలర్ ఫొటోస్ అని ముందే ప్రింట్ తీసుకుని దాంట్లో గుచ్చాలి ఇష్టంగా. గుచ్చేటప్పుడు ఇది నేను కలిగి ఉన్నాను, థ్యాంక్ యూ అంటూ గుచ్చాలి. ఇష్టంగా చేయాలి ఆ పని. కంగారు చేయకుండా చాలా శ్రద్ధగా ఇష్టంగా చేయాలి. చేసి ఒక్కొక్క ఫోటో పెట్టుకుని దాన్ని ఇమాజినేషన్ చేసుకుంటూ ఉండాలి. నైట్ ఎందుకు బెడ్రూమ్లో పెట్టుకోవాలి, నిద్రపోయేటప్పుడు చూడాలి, వాటిని చూస్తూ విజువలైజేషన్ చేసుకోవాలి. ఇమాజినేషన్, అది నాదే, ఆ ఇంట్లో ఆ విల్లాలో, ఆ ఖరీదైన విల్లాలో నేను ఉన్నాను, మీ పేరుతో గోల్డెన్ లెటర్స్తో హౌస్ సంజయ్ నిలయం గోల్డెన్ లెటర్స్తో. ఆ గేట్ ఎలా ఉండాలి, ఆ ఎంట్రన్స్ ఎలా ఉండాలి, లోపల పార్కింగ్ ఎలా ఉండాలి, ఆ ఫర్నిచర్ ఎలా ఉండాలి, మొక్కలు ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ మైండ్లో ఇమాజినేషన్ చేసుకుని పడుకోవాలి. అప్పుడు ఆ కోరిక విశ్వంలోకి వెళుతుంది. అంటే విశ్వానికి మీరేం చూపిస్తున్నారు, ఒక ఇల్లు ఎలా ఉండాలో, నా ఇల్లు ఇలా ఉంది, దాంట్లో నేను ఉన్నానని క్లియర్ కట్గా ఆన్సర్ రాస్తున్నారు క్వశ్చన్ పేపర్లో. అది
విశ్వం మార్కులు వేస్తుంది 100%. ఏమీ చెప్పకుండా ఏది రాదు, ఏది ఇవ్వకుండా ఈ ప్రపంచంలో ఏది పొందలేరని చెప్పేసి విశ్వగ్రంథంలో ఉంది. ఏది రాదు, మనం చూపించకుండా ఇలా కావాలని ఇమాజినేషన్ ఇవ్వకుండా పొందలేరు. ఒక పిల్లోడు ఉంటాడు, వాడి తండ్రికి నాకు పలానా చాక్లెట్ కావాలని పేరుతో సహా చెప్తాడు. ఏ సైజు, ఎంత పెద్దది, ఎన్ని తీసుకువస్తాడు. తక్కువ తెచ్చి ఊరుకోడు, కింద పడి కొట్టుకుంటాడు వాడు. ఎందుకని? ఆ పిక్చర్ని సహా వాడు చెప్తున్నాడు. అలాగే విశ్వం అనేది మనకు తండ్రి లాంటిది. మనకి ఇది కావాలి అని బలంగా చెప్పాలి. కావాలన్న కోరిక స్పష్టత ఉండాలి. ఆ జాన్ అసారాస ఆయన ఏం చేశారు, 3 years తర్వాత ఆయన దాన్ని కొన్ని రోజులు చేశాక కొన్నాళ్ళ పాటు ఆ బాక్స్లో పెట్టేశారు. ఒక అట్ట బాక్స్లో అవన్నీ పెట్టేసేసి విజన్ బోర్డుతో సహా దానికి స్టిక్కర్ వేసేసి ఆ ఇల్లు మారటానికి వెళ్ళే సమయానికి ఆ ఇంట్లోకి వెళ్ళారు. సో ఈయనకి తెలియకుండా ఒక పాత ఇల్లు కొనుక్కొని దానికి పెయింట్లు అన్ని తయారు చేసి మొక్కల్ని అద్భుతంగా డిజైన్ చేసి పెట్టుకొని గేట్లు అంతా సిస్టమ్ అంతా తయారు చేసి ఈ విజన్ బోర్డులో ఏదైతే ఉందో ఇల్లు సేమ్ అలాగే కలర్స్ వచ్చినాయి అందులో యాజ్ ఇట్ ఈస్గా. సో అక్కడ ఆయన ఆఫీస్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ ఇంట్లో అనుకోకుండా వాళ్ళ చిన్న కొడుకు ఆ ఆఫీస్లోకి వచ్చి ఒక బాక్స్ ఉందన్నమాట, ఒక మూలని ఎప్పటి నుంచో పెట్టి, డాడీ ఈ బాక్స్ ఏంటి అని అడిగాడు. అప్పుడు దాకా ఈయనకి అసలు దాని సంగతే మర్చిపోయాడు. ఆయన ఆ బాక్స్లో ఏమన్నాయో సంగతి కూడా తెలియదు, మర్చిపోయాడు, చాలా అవుతుంది కాబట్టి. సరే ఏమన్నాయో నేను కూడా చూస్తాను, అవును కదా అని చెప్పేసి ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో విజన్ బోర్డు తీసాడు బయటికి. దాంట్లో ఇల్లు అలా ఉంది. ఆ ఇల్లు చూసి స్టన్ అయిపోయాడు అనమాట తను. ఇప్పుడు ఆ ఇంట్లోనే ఆయన ఉన్నాడు. ఆ సంగతి ఆయన మర్చిపోయాడు కోరికను వ్యక్తం చేసిన తర్వాత. 3 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆ బోర్డు తీసుకుని బయటికి వెళ్తే సేమ్ ఆకారం, సేమ్ కలర్స్తో సహా, గార్డెన్తో సహా, విశ్వం చూడండి ఎంత మిరాకిల్ చేసిందో. తన కోరిక ఎలా అయితే కోరుకున్నాడో అదే ఇల్లు, ఆకారం, కలర్స్తో సహా యాజ్ ఇట్ ఈస్గా చూసి తన కళ్ళంట వాటర్ వచ్చిందనమాట. అంటే ఆనంద బాష్పాలు. విశ్వం ఇంత అద్భుతంగా నన్ను ఆశీర్వదించిందా, నా కోరిక నెరవేర్చిందా, పిన్ టు పిన్ ఆత్మానందం చెందాడనమాట ఆయన. విస్మయం అంటే ఏంటి? విస్మయానందం అనమాట. ఆ వైబ్రేషన్స్ అలా వచ్చాయి. ఆఫీసు, కారు, ఆ బైక్ కూడా అక్కడే ఉంది, కారు కూడా పార్క్ చేస్తుంది. ఆ కలర్స్తో సహా మొత్తం ఆ కోరికలన్నీ అక్కడ కనిపిస్తున్నాయి బయటికి వెళ్ళి చూసినప్పుడు. ఆ విజన్ బోర్డులో ఉన్నాయి, సేమ్ తను ఇప్పుడు వాడుతున్నాయి కూడా. అట్లా జరుగుతాయి అన్నమాట. విజన్ బోర్డు అంటే ఇష్టంగా తయారు చేసుకోవాలి, ప్రతి నైట్ ఇమాజినేషన్ చేసి అవి చూసి పడుకోవాలి. ఆఫీస్లో కూడా పెట్టుకోవాలి చూస్తూ ఉన్నప్పుడు. ఆఫీస్ స్పేస్ లోనే అండ్ బెడ్ ఆపోజిట్ సైడ్ పొద్దున్న లేవగానే చూసుకునేలా, పడుకునే ముందే నైట్ పడుకునేటప్పుడు చూసుకోవాలి. ఆఫీస్ లో ఎవ్రీ 30 seconds వెంటనే చూడాలనుకున్న సందర్భంలో కనిపించేలా పెట్టుకోవాలి. ఎన్నిసార్లు ఏం చూడొచ్చు. ఓకే. అండ్ ఓన్లీ ఈ 2 స్పేసెస్ లోనే సార్, లేకపోతే వేరే చోట ఎక్కడైనా పెట్టుకోవచ్చు సంథింగ్ మనం హాల్లో గానీ? అంటే మనం ఎక్కువ ఎక్కడ తిరుగుతాం, ఎక్కడ ఉంటాం? అంటే ఫోన్ లో వాల్ పేపర్ లో పెట్టుకోవచ్చు అంటారు. ఫోన్ వాల్ పేపర్ లో పెట్టుకోవచ్చు, స్క్రీన్ ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు, డెస్క్టాప్ లో పెట్టుకోవచ్చు. ఓకే. అట్లా ఎక్కడైనా సరే మనం పర్స్ లో కూడా పర్స్ లో మీరు ఒక పిక్చర్ పెట్టుకోవచ్చు. ఒకటే కోరిక అయితే అది తీసి వెంటనే చూడటానికి మీరు చూడగలిగిన ప్రతి ప్లేస్ లో పెట్టుకోవచ్చు. అంటే మీరు ఎప్పుడు చూస్తున్న ప్లేస్. అట్లా మహిళలు అయితే కిచెన్ లో ఎక్కువ ఉంటారు అనుకోండి, ఒకవేళ ఎక్కువ సమయంలో అయితే ఆ టీవీ దగ్గర ఎక్కడ ఉంటారో అది కనిపించేలా పెట్టుకోవచ్చు. వాళ్ళ ఫోన్ లో పెట్టుకోవచ్చు. వాళ్ళకి నెక్లెస్ ఏదో కావాలి, ఆ ఫోటోనే పెట్టుకోవచ్చు. డబ్బులు ఉన్నాయో లేదో సంబంధం లేదు. ఇక్కడ చూడండి, కోరిక కోసం డబ్బు గురించి ఫస్ట్ ఆలోచించకూడదు. కోరిక నెరవేరిందన్న స్థితిని విశ్వంలోకి పంపించినప్పుడు ఆ డబ్బులు ఎలా రావాలో విశ్వం చూసుకుంటారు, ఆ వస్తువు కొనేలాగా. అలా నమ్మకంతో పెట్టుకోవాలి, ఇమాజినేషన్ చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ వెల్కమ్.